బి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. బి న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. నాడు జిల్లా తాళరేవు మండలం తాళరేవు చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక విశ్రాంతి ఉద్యోగుల భవనంలోని ఆదివారం జరిగిన సమ్మర్ క్యాంప్ చిన్నారుల కేరింతలు ఆటపాటలతోని ఆహ్లాదకరంగా కొనసాగింది. వారం రోజుల పాటు సాగే ఈ క్యాంపు ప్రారంభ సభ క్లబ్ కన్వీనర్ ఫిజికల్ డైరెక్టర్ గుత్తుల మల్లేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాధవరాయనిపేట ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రమణకుమార్, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు పొప్పనీడి మణి, శుంకర్పాలెం సర్పంచుల సమాఖ్య మండల అధ్యక్షుడు తెల్లపూడి నాగేశ్వరరావు, విశ్రాంతిగా ఉద్యోగుల సంఘం కార్యదర్శి అత్తిల బాబురావు, సత్యసాయి పబ్లిక్ స్కూల్ అధినేత పట్ట ఆదినారాయణ వర్మ, డ్రాయింగ్ టీచర్ అనంతలక్ష్మి పాల్గొని మాట్లాడారు. ప్రతి సంవత్సరం ఇలా విద్యార్థుల ప్రతిభా పాఠవాలు వెలికి తీయడానికి సమ్మర్ క్యాంపు నిర్వహిస్తామని తాళరేవు చిల్డ్రన్స్ క్లబ్ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారుల కేరింతలు, తల్లిదండ్రుల ఆటల పాటలతోని ఆ ప్రాంతం సందడిగా మారింది. సోమవారం 9 గంటల నుంచి చిత్రలేఖనం పోటీలు ఉంటాయని నిర్వాహకులు ప్రకటించారు. కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. మనకి విద్య అన్నింటికి మూలం. మనం సంపదలు అన్నింటిలో విద్య అంటే మూలం. విద్య ద్వారానే మనం అన్ని కూడా సంపాదించగలం. మరి సమ్మర్ క్యాంప్లో సమ్మర్ అంటే మనకి స్కూల్స్ 23వ తారీఖు స్కూల్స్ అయిపోయిన తర్వాత సమ్మర్లో చక్కగా అంత బ్రేక్ వచ్చి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం చాలా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయడం, ఆ ముంజికాయలు తినడం, లేదంటే ఆ పళ్ళు ముంజికాయ పళ్ళు తయారు చేసుకోవడం, వెళ్ళడం, చక్కగా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవ్వడం, కొత్త ఊరు కొత్త ప్రదేశాలు చూడడం అలా చేస్తాం. మనకి వెళ్ళి వచ్చేసారంటే మనకి ఇక్కడ ఈ సమ్మర్ క్యాంప్లో మీకు చక్కగా వ్యాసరచన పోటీ, అలాగే డ్రాయింగ్ పోటీలు, అలాగే ఆటల పోటీలు, ప్రకృతుల పోటీలు, ఇవన్నీ కూడా అనేక రకాల మీకు పోటీలు నిర్వహించడం. ఎందుకంటే మీలో నైపుణ్యాన్ని పెంచడం. మనకి తాళరేవులో హై స్కూల్, చక్కని హై స్కూల్ ఉంది. ప్రైమరీ స్కూల్స్ కూడా నేను మాధవరాయనిపేట హెడ్ మాస్టర్ని, అలాగే కేశవపురం స్కూల్ ఉంది, రంగనాయపురం ఉంది, సంతపేట స్కూల్ ఉంది. మీరు చక్కగా పిల్లలందరూ కూడా మంచి, మన తాళరేవులో అందరూ కూడా మంచి నడవడిక కలిగి ఉంటారు, బాగా చదువుకుంటారు. హై స్కూల్ కూడా మంచి అన్ని ఆటలు ఉండవు. మీరు ఎక్కువ మంది ఏ ఆట అయితే వేస్తారో ఆ ఆటలు 1-2 ఆటలు పెట్టుకోమాట. అందరికీ ఓవరాల్గా అందరూ చేసేది పరుగు పందెం, చిన్నది తక్కువ దూరం పరుగు పందెం పెడతాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం కేసనకూరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆలయ కమిటీ మరియు గ్రామస్తుల నిర్వహణలో బ్రహ్మశ్రీ కాలకూరి కామేశ్వర శర్మ ఆధ్వర్యంలోని వెలవలపల్లి చంద్రశేఖర్ శర్మ మంత్రోచ్చరణ నడుమ భక్తుల సహకారంతో వచ్చే నెల 23వ తారీఖున ప్రారంభమై 12 రోజుల పాటు నిర్వహించే శ్రీ రుద్ర సౌర చండీ యాగాలు నిర్వహించే మహత్తర కార్యక్రమాలకు ఆదివారం విఘ్నాలకు అధిపతి అయిన వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించు వచ్చే నెల జరుగు కార్యక్రమాలు దిగ్విజయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువత, సమర్థన సేవా ఫౌండేషన్ ప్రతినిధులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం కేసనకూరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆలయ కమిటీ మరియు గ్రామస్తుల నిర్వహణలో బ్రహ్మశ్రీ కాలకూరి కామేశ్వర శర్మ ఆధ్వర్యంలోని వెలవలపల్లి చంద్రశేఖర్ శర్మ మంత్రోచ్చరణ నడుమ భక్తుల సహకారంతో వచ్చే నెల 23వ తారీఖున ప్రారంభమై 12 రోజుల పాటు నిర్వహించే శ్రీ రుద్ర సౌర చండీ యాగాలు నిర్వహించే మహత్తర కార్యక్రమాలకు ఆదివారం విఘ్నాలకు అధిపతి అయిన వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించు వచ్చే నెల
నెల జరుగు కార్యక్రమాలు దిగ్విజయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువత, సమర్థన సేవా ఫౌండేషన్ ప్రతినిధులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం మమ అనాది విద్యా వాసనయ అస్మిన్ సంసార చక్రే వివిధాభిః కర్మ పాశ గతిభిః విచిత్రాసు యోనిషు పునః పునః అనేకథా జనిత్వా కేనచిత్ ఇదానీం మనుష్యజన్మ ప్రాప్తవతః మమ ఇహ జన్మని జన్మ అభ్యాసాది బాల్య యౌవన కౌమార వార్ధక వయో విశేషేషు రహసి ప్రకాశేన జ్ఞాన అజ్ఞాన కృత పాపానాం సర్వేషాం పాపానాం నివర్త్యర్థం మమ ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక దుఃఖత్రయ నివర్త్యర్థం మమ గృహే ధన ధాన్య వస్త్ర రత్న ఖచిత వజ్ర వైడూర్య మరకత గోమేధిక పుష్యరాగ సువర్ణ ఆభరణాది కోశాగార అభివృద్ధ్యర్థం ఆయుష్మతు సుగుణ అనేక స్వరూప సుపుత్ర పౌత్ర ప్రపౌత్ర వంశ అభివృద్ధ్యర్థం మమ జన్మ జాతకరీత్యా గోచార రీత్యా జన్మ నక్షత్ర వశాతు నామనక్షత్ర వశాతు జన్మరాశి వశాతు నామరాశి వశాతు భావగ్రహ వశాత్ అంగగ్రహ వశాచ్చ ఏ ఏ గ్రహాः అరిష్ట స్థానేషు స్థితాः స ఏకాదశ స్థాన శుభఫల ప్రాప్త్యర్థం మమ శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ రాజరాజేశ్వరి పరాదేవత సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి అనుగ్రహ శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రయుక్త రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం మమ భక్తి జ్ఞాన వైరాగ్య ఫల సిద్ధ్యర్థం మమ శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి చరణ సన్నిధౌ శ్రీ రుద్రయాగ ప్రయుక్త చండీ యాగ సూర్య యాగ మహోత్సవ శీఘ్రకాలే యాగకార్య దిగ్విజయత సిద్ధ్యర్థం శుభఫల ప్రాప్త్యర్థం నిర్విఘ్న పరి సమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి అనుగ్రహ సిద్ధ్యర్థం గణపతి పూజాం కరిష్యే. सत्यं दौते संजामि श्री महागणाधिपते महानारिकेल तदैव गुरोपहारान् निवेदयामि पुष्पञ्जतोर्गुणं पदार्थान् नमस्काराय समर्पयामि. ओम प्राणाय स्वाहा, ओम अपानाय स्वाहा, ओम व्यानाय स्वाहा, ओम उदानाय स्वाहा, ओम समानाय स्वाहा. मध्ये महर्पयामि पुष्पञ्जतोर्गुणं अस्तमदार्थान् क्षेत्रामहर्पयामि. अस्तौ प्रक्षालयामि, पादौ प्रक्षालयामि. शुद्ध आगमनमहर्पयामि. पूजी फलैसर्परे नागबलिधरे तमतिलाकाय ताम्बूलविचये मुक्ताचूर्ण संयुक्तं ताम्बूलं मृतमयतां श्री महागणाधिपतये नमः. ताम्बूलं समर्पयामि. यशस्करं बलवन्तं प्रभुत्वं त्वमेव राजाधिगर्भोवा. संकीर्णागास्वपतिर्नराणां समस्त
నిత్యమంగళాని భవంతో కర్పూర నిరాజయామి నిరాంతరం అనంతరం పెట్టి सुखम रूपं देहि यशो देहि रूपं देहि जयं देहि यशो देहि द्विषो देहि नमश्चंडिकाय नमो नमः। ఈశ్వరుని యొక్క పరమేశ్వరుని యొక్క కృప మహావిశేషం చేతను ఎప్పుడో రాష్ట్రంలో ఇక్కడ ఈ ప్రాంగణంలో మహావైభవంగా పెద్దలు వచ్చి మన పూర్వుల యొక్క సమక్షంలో మహాద్భుతంగా ఇక్కడ రుద్రయాగ సౌరయాగ చండీయాగములు ఏకకాలమందు అత్యంత వైభవోపేతంగా జరిగినటువంటి ఒక సందర్భము. అలాగే కోడిపత్ర పూజ, అలాగే అనేక కార్యక్రమాలు, వైదిక కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరిగినటువంటి విషయం అయినప్పుడు అది మన మనస్సుల్లోనూ మన స్మృతిలోనూ ఉండిపోయి మళ్ళీ చాలా కాలానికి ఎప్పటి నుంచో అందరికీ ఉన్నప్పటికీ ప్రముఖంగా పెద్దబ్బాయి గారి మనస్సులో ఇది మళ్ళీ చెయ్యాలి వర్మగారు, మళ్ళీ చెయ్యాలని ఉందండి. ఇంచేదంటే వయసు అయిపోతోంది, మనం దగ్గర పడిపోతున్నాం అనుకునేటువంటి ఒక విషయం చేతను అనేక సార్లు వారు అని ఉండడం, ఏదైనా ఈశ్వరుని యొక్క కృపా విశేషం మనకి మళ్ళీ ఎంతకాలం చూడండి. ఎవరి వయసు వాళ్ళు చూసుకుంటే 70 సంవత్సరాల వాళ్ళు, 75 వాళ్ళు, 60 వాళ్ళు, 55 వాళ్ళు, 60 లోపు కొంచెం ఇంచుమించులో ఎవరూ లేరు, ఎవరో ఒకరిద్దరు ఉంటుండవచ్చు. కానీ ఎవరి అనుగ్రహం ఉండడం చేతను ఆయన అనుగ్రహంలో మనం ఎంతకాలం ఇక్కడ మన ఉనికిని మనం కాపాడుకొని ఇంకా కాపాడుకుంటూ ఉంటున్నాం. భగవంతుడు ఏమిచ్చాడో, నాకు ఐశ్వర్యాలు ఇచ్చాడా, ఇది ఇచ్చాడా, ఏ రకమైన ఇది కాదు మనం చూడవలసింది. మన ఉనికిని ఇంకా నిలబెట్టేట్టు పెట్టాడు. అందుకు మనం కృతజ్ఞత చూపించాలి. ఎంతసేపు ఆశ్చర్యం ఏంటంటే మన మీద ఆధారపడి స్వామి ఉండకూడదు, స్వామి మీద ఆధారపడి మాత్రమే మనం ఉండాలి అనుకునేటువంటి విషయకంగా ఏమైనప్పటికీ మళ్ళీ ఈ వేళకి వారి యొక్క మనోభీష్టము, వారు ఒక జీవితంలో ఒక జన్మ చరితార్థమైంది, ధన్యమైంది. అంటే ఏమిటి? ఒక పెద్ద పదవి చేస్తేనా, మహాకోటీశ్వరుడైతేనా, ఏదో ఒక యోగాన్ని అనుభవించేస్తేనా? ఏమీ కాదు. ఈ శరీరము భగవంతునికి అభిముఖంగా ఎప్పుడు ఆ సవైదికమైనటువంటి సేవ చేస్తుందో అప్పుడు మాత్రమే ధన్యమైనట్టు లెక్క. చాలా సంతోషప్రదమైనటువంటి విషయం. రుద్రయాగ సౌరయాగ చండీయాగములు పూర్వం కృష్ణావధానులు గారు, తర్వాత మేడిచెర్ల పాపావధానులు గారు, అలాగే మన ఇంకా అనేక మంది ఒక 50, 60, 70 మంది ఋత్విక్కులతోటి ఇక్కడ జరుగుతుంటే ఆ 2 పళ్ళు సరిపోయేవి కాదు, 2 చెవులు సరిపోయేవి కాదు. మహదాశ్చర్యం. మన పెద్దలందరూ కొలువుతీరు అలా కూర్చునుంటే ఈవేళ మనం ఏదైనా చేయగలం, కానీ ఆ వైభవాన్ని మనం తీసుకురాగలమా? మన పెద్దలను తీసుకొచ్చి కూర్చోబెట్టగలమా? అయినప్పటికీ అందుకోసమే రామాయణంలో ఒక మాట చెప్తారు, కృతేషు ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతన. అంటే కృతేషు మన పూర్వులు ఏదైతే భగవద్ అభిముఖంగా వాళ్ళు ఏ రకమైనటువంటి సేవ చేసి ఉన్నారు కనుక మనం ఈవేళ సుఖంగా ఉన్నాం. అదే ప్రతికర్తవ్యం, నువ్వేం చెయ్యాలి? నీ పెద్దలు ఏదైతే చేశారో అదే నువ్వు చేస్తే నీ తర్వాత వాళ్ళు సుఖంగా మాత్రమే ఉండగలరు అని రామాయణంలో పెద్దలు చెప్తూ ఉంటారు. కృతేషు ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతన. మన పెద్దలు చేశారు, మనం సుఖంగా ఉన్నాం, మనం ఇప్పుడు చేయబోతున్నాం. ఈశ్వరుని యొక్క మహద్ అనుగ్రహంతో మన తర్వాత వాళ్ళు కూడా సుఖంగా ఉంటారు ఖచ్చితంగా. అందుచేతను ఈ వైదిక వైభవాన్ని అందరూ ఉమ్మడిగా, దీనికి ఏదో వ్యాసేశ్వర స్వామి వారి అనుగ్రహం చేతను మేము 11 సంవత్సరాలు శ్రీరుద్రయాగాన్ని చేయడం అనేటువంటి ఒక విషయం ఉంది కనుక, వీరు బాగా పూర్వం వీరు చేశారు, ఈ మధ్యనే మేము చేశాం కనుక దాంట్లో ఉండేటువంటి మొట్టమొదటిగానే చెప్పేటువంటి మాట, దాంట్లో ఉండేటువంటి ఏ విషయాలు ఎవరు చూడాలి, ఏం చెయ్యాలి, ఎవరెవరు దానికి
బాధ్యత వహించాలి అనేటువంటి విషయం ఇదంతా కూడా మళ్ళీ ఒక మీటింగ్ పెట్టి కాకినాడ జిల్లా జగ్గంపేట కాట్రనపువల్ల గ్రామంలోని సందడి చేసిన జబర్దస్త్ ఫ్రేమ్ గెటప్ శ్రీను నటించిన రాజు యాదవ్ సినీ టీం సభ్యులు చిత్ర యూనిట్ సభ్యులకు ఎన్ఆర్ఐ కల్లెపల్లి రాజేష్ ఆధ్వర్యంలో గ్రామస్తులు థియేటర్ యాజమాన్యం జనసేన జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్ ఘన స్వాగతం పలికారు. ఇటీవల రిలీజ్ అయిన రాజు యాదవ్ సినీ ప్రొడ్యూసర్ కల్లేపల్లి రాజేష్ స్వగ్రహం జగ్గంపేట మండలం కాడేవులపల్లి కావడంతో సినీ యూనిట్ సభ్యులు గ్రామంలో సందడి చేశారు. చిత్ర నిర్మాత మరియు హీరో గెటప్ శ్రీను కొంతసేపు అభిమానులతో కలిసి సినిమాను తిలకించారు. అనంతరం థియేటర్ ఆవరణలోని అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కాడేవులపల్లిలోని మీడియాతో సినీ బృందం మాట్లాడారు. కాకినాడ జిల్లా జగ్గంపేట కాట్రనపువల్ల గ్రామంలోని సందడి చేసిన జబర్దస్త్ ఫ్రేమ్ గెటప్ శ్రీను నటించిన రాజు యాదవ్ సినీ టీం సభ్యులు చిత్ర యూనిట్ సభ్యులకు ఎన్ఆర్ఐ కల్లెపల్లి రాజేష్ ఆధ్వర్యంలో గ్రామస్తులు థియేటర్ యాజమాన్యం జనసేన జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్ ఘన స్వాగతం పలికారు. ఇటీవల రిలీజ్ అయిన రాజు యాదవ్ సినీ ప్రొడ్యూసర్ కల్లేపల్లి రాజేష్ స్వగ్రహం జగ్గంపేట మండలం కాడేవులపల్లి కావడంతో సినీ యూనిట్ సభ్యులు గ్రామంలో సందడి చేశారు. చిత్ర నిర్మాత మరియు హీరో గెటప్ శ్రీను కొంతసేపు అభిమానులతో కలిసి సినిమాను తిలకించారు. అనంతరం థియేటర్ ఆవరణలోని అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కాడేవులపల్లిలోని మీడియాతో సినీ బృందం మాట్లాడారు. మైక్ లేదు అంటే అందరికీ నమస్కారం అండి. కాట్రవల్లి గ్రామస్తులకి కాట్రేవులపల్లి గ్రామస్తులకి జగ్గంపేట మండలం అందరికీ నమస్కారం. రాజు యాదవ్ సినిమా రిలీజ్ అయ్యి 3వ రోజు అవుతుంది. మొదటి షో నుంచి మధ్యాహ్నం షో నుంచి నెక్స్ట్ డేకి ప్రతిరోజు షోస్ లో క్రౌడ్ పెరుగుతూనే వస్తున్నారు. మౌత్ టాక్ ద్వారా, పబ్లిక్ టాక్ ద్వారా థియేటర్లు కూడా పెరగడం జరిగింది. అండ్ సినిమా సక్సెస్ పబ్లిక్ లోకి వచ్చి కలిసి మాట్లాడుతుంటే థియేటర్లో అనుభూతి ఆ ప్రేక్షకులు అంటే ఆ సినిమాని చూసిన వాళ్ళ అనుభూతి చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ సక్సెస్ కి కారణము ముఖ్యంగా అంటే ఈ కథ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వడము, తల్లిదండ్రులకు కనెక్ట్ అవ్వడము, యూత్ కి బాగా కనెక్ట్ అవ్వడం వల్ల ఈ సక్సెస్ బాగా మాకు త్వరగా 3వ రోజు నుంచే మాకు సక్సెస్ లోకి వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ జగ్గంపేట మండలం కాట్రేవులపల్లి గ్రామం మా ప్రొడ్యూసర్ రాజేష్ కల్లేపల్లి గారి సొంతూరు. అండ్ ఇక్కడ అభిమానులు కూడా చాలా మంది ఆయన ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు, మీకు అందరికీ తెలిసిందే, జిల్లా వాసులకు అందరికీ. అండ్ ఇది భాగంగా మేము రాజు యాదవ్ సక్సెస్ ని ఇక్కడ కూడా మేము మీతో పాటు సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ కాట్రేవులపల్లి గ్రామస్తులకు, జగ్గంపేట మండలం ప్రజలకందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. కాట్రేవులపల్లి ముఖ్యంగా కాట్రేవులపల్లి అంటే మా రాజేష్ కల్లేపల్లి గారి స్వగ్రామం. ఆయనకి ఈ గ్రామస్తులందరికీ ఆయన మీద ఎంత అభిమానం ఉంది, ఎంత ప్రేమ ఉంది అనేది నిజంగానే థియేటర్ నుంచి ఇక్కడ వరకు చూస్తామంటే మాటల్లో రాని అనుభూతి. రాజేష్ కల్లేపల్లి గారికి ఈ సందర్భంగా మీ గ్రామస్తులు చాలా చక్కటి అభిమానాన్ని, ప్రేమని మీరు సంపాదించుకున్నారు, ఆ ప్రేమను మాకు ట్రాన్స్ఫర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్ రాజేష్ సార్. అండ్ ఇప్పుడు మా డైరెక్టర్ కృష్ణమాచార్య మాట్లాడతారు. అందరికీ, మీడియా మిత్రులందరికీ, అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మా రాజు యాదవ్ థియేటర్ విజిట్లో భాగంగా నిన్న వైజాగ్ నుంచి మొదలైన మా థియేటర్ విజిట్ ఈరోజు జగ్గంపేట దగ్గరికి రావడం జరిగింది. తర్వాత ఇటు నుంచి ఇటు రాజమండ్రి వెళ్ళడం జరుగుతుంది. ఆ సందర్భంలో మేము ఈరోజు జగ్గంపేట రావడానికి అక్కడ మేమైతే డే 1 నుంచి థియేటర్లో సినిమా అభిమానులు మా రాజు యాదవ్ సినిమాని చాలా బ్రహ్మరథం పడుతున్నారు.
చాలా చక్కటి సినిమా తీశారని చెప్పి, మంచి మెసేజ్ ఉందని చెప్పి, ఫ్యామిలీ అందరూ చూడదగ్గ సినిమా అని, ముఖ్యంగా ఎవరైతే తల్లిదండ్రులు పిల్లల కోసం వరి అవుతూ ఉంటారో వాళ్ళందరూ చూడదగ్గ సినిమా అని, అలాగే తల్లిదండ్రుల మీద ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి అని చెప్పే కథ ఇది పిల్లలందరికీ. ముఖ్యంగా యువకులకి ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చే సినిమా తీశారు మా కృష్ణమాచారి డైరెక్టర్ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కృష్ణమాచారి గారు, మంచి ఒక మెసేజ్ ఇచ్చారు సినిమా ద్వారా. పైగా సినిమాలో నా నుంచి ఏదైతే ఒక జబర్దస్త్ ప్రయాణం ద్వారా నా నుంచి ఏదైతే కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారో అది ఫస్ట్ హాఫ్ వరకు మీకు అత్యంత నవ్విస్తుంటుంది. తర్వాత సెకండ్ హాఫ్లో వచ్చే 30 నిమిషాలు ఆ వ్యవధిలో వచ్చే ఒక ఎమోషనల్ సీన్స్ అన్నీ చాలా ఆకట్టుకున్నాయి, కన్నీరు తెప్పించాయి అని చెప్పి చాలామంది ప్రేక్షకులు థియేటర్కి వెళ్ళడం, వాళ్ళందరూ మాతో పంచుకోవడం, ఆనందాన్ని వ్యక్తపరచడం చాలా సంతోషంగా ఉంది. అండ్ అలాగే ఈరోజు ఈ జగ్గంపేట థియేటర్ రావడానికి ముఖ్యమైన కారణం మా రాజు యాదవ్ సినిమా మా ప్రొడ్యూసర్ రాజేష్ కల్లేపల్లి గారు. ఈ సినిమా నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, ఈ సినిమా స్టార్ట్ అవ్వడం కొన్ని రోజుల తర్వాత మా ప్రశాంత్ రెడ్డి గారు మొదటి ప్రొడ్యూసర్, ఆయనతో పాటు సంయుక్తంగా రాజేష్ కల్లేపల్లి గారు దీనికి కలవడం, ఆయన ఏ సందర్భంలో కలిశారనేది ఇక్కడ ఈ సభముఖంగా చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ అయిన తర్వాత సెకండ్ వేవ్ వచ్చి చాలామంది ఆర్థికంగా కృంగిపోయారు, వెనకబడ్డారు. ఆ క్రమంలో మా సినిమా కొంచెం విరామం రావడం జరిగింది, ఒక బ్రేక్. ఆ బ్రేక్ తర్వాత సినిమా ఎలా మళ్ళీ మొదలు పెట్టాలా, ఎలా సెట్స్ మీద తీసుకెళ్లాలా అన్న సందిగ్ధతలో మా చిత్ర యూనిట్ అందరూ కొంచెం ఫీల్ అవుతున్న సమయంలో మాకు మా మిత్రుడు వంశీ ద్వారా చారి గారికి పరిచయం చేసిన మా సినిమాకి రెండవ ప్రొడ్యూసరే మన రాజేష్ కల్లేపల్లి గారు. ఆయన ఈ సినిమాని ఎక్కడి వరకు ఈరోజు మేము ఇక్కడ మైక్ ముందు మాట్లాడేంత వరకు తీసుకొచ్చారు. ఆయన ఎలాంటి వ్యక్తి అంటే, మీకు సినిమాకి ఏం కావాలి అది తీసుకోండి, సినిమాకి ఏం కావాలి తీసుకోండి. ఆయన కూడా ఒక డైరెక్టర్ లాగే, అంటే మీన్స్ ఒక డైరెక్టర్ అయితే ఏమైతే ఆలోచిస్తారో సినిమాకి ఏం కావాలో అది అంతా ఆయన చేకూర్చి సమకూర్చి చాలా ఇచ్చారు. ఈ సభాముఖంగా మన జగ్గంపేట థియేటర్కి వచ్చి చాలా మంది మమ్మల్ని సపోర్ట్ చేశారు, వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. సినిమా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని మలైపాలెం గ్రామంలో పీచు ఫ్యాక్టరీలోని అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటల్లో చిక్కుకున్న ఫ్యాక్టరీ రవాణాకు సిద్ధంగా ఉన్న పీచు బేడులు భయాందోళనకు గురైన సమీప కాలనీ వాసులు సుమారు 4 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చిన అగ్నిమాపక సిబ్బంది ఆస్తి నష్టం సుమారు 10 లక్షలు ఉంటుందని తెలిపిన స్థానికులు ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని మలైపాలెం గ్రామంలో పీచు ఫ్యాక్టరీలోని అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటల్లో చిక్కుకున్న ఫ్యాక్టరీ రవాణాకు సిద్ధంగా ఉన్న పీచు బేడులు భయాందోళనకు గురైన సమీప కాలనీ వాసులు సుమారు 4 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చిన అగ్నిమాపక సిబ్బంది ఆస్తి నష్టం సుమారు 10 లక్షలు ఉంటుందని తెలిపిన స్థానికులు ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
కోనసీమ జిల్లా రాజోలు దొరగారి తోటలోని సినీ పక్కీలో ఆదివారం ఉదయం 9:30 ప్రాంతంలో జరిగిన దొంగతనం స్థానికంగా కలకలం రేపుతోంది. 2 ద్విచక్ర వాహనాలపైన 3 వ్యక్తులు వచ్చి ఊదూరు రామారావు అనే వ్యక్తిని పెట్రోల్ బంకు అడ్రస్ అడుగుతూ బండి స్కిడ్ అయి పడిపోతున్నట్లుగా నటించారు. పాపమని సాయం చేసేందుకు కిందకు వంగి బండి లేపేందుకు సాయం చేస్తున్న రామారావు చొక్కా జేబులో ఉన్న 2,000 నగదు సెల్ ఫోన్ను చోరీ చేసి పరారవుతుండగా స్థానికులు ప్రతిఘటించడంతో ఫోన్ వదిలేసి నగదు తీసుకుని పరారయ్యారు. దీనిపైన స్థానికులు సైతం అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. పట్టపగలే సొంత ఇళ్ల వద్దే ఇంత దారుణంగా దొంగతనాలకు పాల్పడడం దారుణమని వాపోయారు. ఇటీవలే వరుసగా దొంగతనాలు జరుగుతూ ఉండడంతో ప్రజలు అసహనాన్ని వ్యక్తం చేశారు. ప్రజల్లో అవేర్నెస్ కల్పించాలని కోరుతున్నారు. దీనిపైన దర్యాప్తు చేసేందుకు గాను పోలీసులు పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. నా పేరు నామన్ సున్మకేశ్వరరావు రాజులండి. అండి దొరగారి తోట అండి. తర్వాత నేను షాప్ దగ్గర నుంచి ఇంటికి వెళ్తున్నాను. ఇంటికి వెళ్ళే టైంలో ఇంటి దగ్గరికి వెళ్ళిపోయానండి. స్టాండ్ వేస్తున్నాను సైకిల్. 2 బండి మీద వచ్చాయండి. అక్కడ ఆఫ్ చేసి పెట్రోల్ బంక్ ఎక్కడని అడిగారండి. అడిగి పక్కనే అని చెప్పానండి. తర్వాత బండి ఒరిగిందంటే వాళ్ళు వంచారంటే మొత్తం నేను గమనించలేదు. మొత్తం మీద ఒరగలేదు. దానికి అది వాళ్ళు వంచారంటే వంచి కొంచెం చేయి బాబు కాలనీ పెట్టింది అన్నాడండి. లోపల వంగిన బండి అలా లేచేస్తున్నాడండి. ఇంకో చోట నుంచి వచ్చి మామూలు జేబులో చేయి 2,000 లోపు లాగేసాడంటే 2,000 దాటి ఉంటాయండి. అంతవరకు జరిగిందండి. దీని మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నామండి. లక్షవారం నైట్ కూడా మా షాపు దోచేశారండి. గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనే దగ్గర 15,000 రూపాయల వరకు పోయిందండి. ఇలా సిగరెట్లు అయిపోతుంది. 1:02 మధ్యలో జరిగిందండి. ఇది తెల్లారుదామని మాకు ఎవరో చూసి ఫోన్ చేశారండి. ఇంటికి అప్పుడు వెళ్ళి చూసేటప్పుడు ఎన్ని తెల్లసేదిగా ఉన్నాయండి. అంతవరకు జరిగిందండి. మాకు న్యాయం చేయాలండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం ఆత్రేయపురం గ్రామంలోని పేకాట ఆడుతున్న వైసీపీ ప్రముఖుల శిబిరం పైన పోలీసులు మెరుపు దాడి నిర్వహించగా ఆత్రేయపురం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముదునూరి రామరాజుతో పాటుగా మరో 8 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 11,978 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని 9 మంది పైన కేసు నమోదు చేశారు. ఆత్రేయపురం పోలీసులు ఈ సందర్భంగా తెలియజేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం ఆత్రేయపురం గ్రామంలోని పేకాట ఆడుతున్న వైసీపీ ప్రముఖుల శిబిరం పైన పోలీసులు మెరుపు దాడి నిర్వహించగా ఆత్రేయపురం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముదునూరి రామరాజుతో పాటుగా మరో 8 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 11,978 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని 9 మంది పైన కేసు నమోదు చేశారు. ఆత్రేయపురం పోలీసులు ఈ సందర్భంగా కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం 216 జాతీయ రహదారిపైన అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలు నిలుపుదల చేసిన రెవెన్యూ మరియు ఎస్సీపీ సిబ్బంది తనిఖీల అనంతరం కేసు నమోదు చేసి కోరంగి పోలీస్ స్టేషన్కు తరలించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం 216 జాతీయ రహదారిపైన అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలు నిలుపుదల చేసిన రెవెన్యూ మరియు ఎస్సీపీ సిబ్బంది తనిఖీల అనంతరం కేసు నమోదు చేసి కోరంగి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇంతటితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.